గురుగారు మరి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పిల్లల కలిగే యోగము ఏమైనా కనిపిస్తోందా? కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి చంద్రుడు శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి కూడా అనుకూలాలు ఉన్నాయి. అయితే ఏమిటంటే కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అంటే సంతాన రీత్యా, వివాహ రీత్యా శని అనుకూలతలు ఉంటేనే సంతానం కలుగుతారు. శనిశ్చ రాహు అంటున్నాం కదా, అంటే శని కూడా అక్కడ ప్రధానమే. అందువల్ల శని అష్టమంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అవి ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క రాహు మీనరాశిలో సంచారం, మీనరాశి సంచారం కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అవకాశాలు ఉంటాయి. అట్లాగే కేతు వచ్చి కన్యలో ఉన్నాడు. కేతు కర్కాటకం, సింహం, కన్య అంటే తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే పాపగ్రహానికి 3వ స్థానం అనుకూలం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక 50 to 60% వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే శని ఒకడు అనుకూలంగా లేకపోయినప్పుడు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. తద్వారా సంతాన సమస్యలు అధిగమించవచ్చు వీరు.